నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. కృపారాణి గారి ఇంటర్వ్యూ కోసం అయితే ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఇంటర్వ్యూ వస్తుందా? ఎప్పుడు ఇంటర్వ్యూ వస్తుందా? అని చెప్పి చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇటు మాకు ఛానెల్‌కి వస్తున్నాయి. అటువైపు పర్సనల్‌గా ఆవిడకి కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇక ఇదంతా కాదు అని చెప్పి రెగ్యులర్‌గా అయితే ఇంటర్వ్యూ పెట్టేసాము. సో, కృపారాణి గారితో ఆలస్యం చేయకుండా మాట్లాడదాము. మరికొన్ని విశేషాల్ని బాబా గురించి మనం తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు అంటే పూజా కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఉంటారు. మీరు అంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నా గురువులు చాలా మందున్నారు. ఇలా ఆ! బుక్స్ రాసిన వాళ్ళు కావచ్చు, ఈ అవును. విధంగా చాలా మంది ఉన్నారు. గురువులున్నారన్నారు ఆ! కదా! వాళ్ళ గురించి చెప్తారా? గురువులు అంటే నేను ఎంతో మంది అవధూతల్ని దర్శించానమ్మా. అసలు నాకు తెలియకుండా నా జీవితంలో ఎవరెవరొచ్చారా, ఎంతమందిని దర్శించుకున్నానా అనేది అన్‌కౌంటబుల్ అన్నమాట. ఓకే. అసలు అంత గురువులు, అవధూతల్ని చాలా మంది దర్శించుకున్నాను. కానీ వాళ్ళలో ఎవరు పరిపక్వత చెందారా ఏంటనేదైతే తెలీదు. అవధూతలనైతే చాలా మంది దర్శించుకున్నాను నేను. ఆహ్, ఫస్ట్ విజయవాడలో ఒక అవధూత ఉండేవాళ్ళమ్మ. ఓకే. అప్పుడు నాకు చాలా వయసు నాకెంత ఒక 23 అలా ఉంటాయి. 22, 23. ఓకే. ఆ! నేను నా చిన్న వయసులో ఆహ్, నేను మామూలుగా ఎళ్తుంటే అందరూ చాలామంది పిచ్చోడు, పిచ్చోడు అనేవాళ్ళు ఆయన్ని చూస్తే. హ్మ్. కానీ నాకు ఆయనలో చూస్తుంటే ఆయన కళ్ళు గాని, ఆయన చూస్తుంటే ఒక రకమైన ఏదో శక్తి ఏదో ఉంది ఈయన దగ్గర అనిపిచ్చి అలా ఉండేదాన్ననమాట. నాకసలు ఎవ్వరని తెలీదు. హ్మ్. మామూలుగా ఎవరన్నా ఎప్పుడన్నా నేను బాబా గుడి దగ్గరికెళ్ళడమో, లేతే బాబా పుస్తకాలు అమ్మే చోట ఉండడమో, అక్కడికెళ్ళడమో గాని, అక్కడేదైనా కొత్త పుస్తకాలు దొరుకుతుంటే బాబా గురించి రాసిన వాళ్ళెవరన్నా ఉంటే, ఆ పుస్తకాలు కొనుక్కోవడమో, లేకపోతే ఆ పుస్తకాలు అమ్మే అంకుల్ నాకు తెలుసనమాట. ఆ అంకుల్‌తో ఎలా బాబా అనుభూతులు ఎలాగా అంకుల్ చెప్తా ఉంటారు. రాణి పలానా ఇంట్లో ఇలాగ బాబా విభూతి పడిందంట, అలా పడిందని ఆయన చెప్తా ఉంటారు. వాళ్ళు భజనలు కూడా చేసేవాళ్ళు అంకుల్ వాళ్ళు. అలా చెప్తున్నాడు. పలానా చోట భజనుందంటే ఎళ్ళడం అలాగే జేసేవాళ్ళం. మా ఇంట్లో మా అమ్మగారు తిడతా ఉండేవాళ్ళు. అస్తమానం ఈ బాబా భజనలు ఇయ్యే చెప్తావు తప్పితే ఇంకేది లేదా అని చెప్పి అలా తిడతా ఉండేవాళ్ళు. అమ్మ తిడితే తిట్టారులే అని చెప్పి అనుకోని, సరే ఏదో షాప్ దగ్గరికెళ్తున్నానని చెప్పేసి ఇలా బాబా దానికెళ్ళిపోవడమే. ఎక్కువగా అలా వెళ్ళేదాన్ని. ఓకే. ఎస్కేప్ అయిపోయేదాన్ని. ఎందుకంటే నా ఇంట్రెస్ట్ అటువైపు. వీళ్ళు తిడతా తిట్టేవాళ్ళు. సరే అలా అవధూత అంకుల్ నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఆ అవధూత అటెళ్తున్నారు. అటెళ్తుంటే అంకుల్ అన్నారు, "రాణి ఈయనకి నేనెప్పటినుంచో భోజనం పెట్టాలనుకుంటున్నాను నేను. ఆహ్, కానీ నా భోజనం ఎప్పుడు తీసుకునేవారు కాదు ఆయన. వద్దని అంటాడు." అంటే, "సరే అంకుల్ ఇవాళ మనిద్దరం పరీక్ష పెట్టుకుందాము. నేను ఊరికే ఆయనకి రూ. 11 ఇద్దాం అనుకుంటున్నాను. తీసుకుంటారో లేదో చూద్దాం అంకుల్" అని చెప్పి ఇద్దరం టెస్ట్ చేసుకున్నాం అనమాట. అటెళ్తుంటే, "రా అమ్మాయి పిలుస్తుంది రా" అంటే వచ్చారాయన. అది నాకు ఫస్ట్ కొంచెం చూడంగానే పిచ్చోడిలాగా అనిపిస్తే భయమేస్తది. అమ్మో! ఏమన్నా అరుస్తాడేమో, నన్ను హ్మ్. కొడతారేమో అని భయమేసేది. కానీ వచ్చినప్పుడు, "ఈ అమ్మాయి నీకు రూ. 11 ఇవ్వాలి, దక్షిణ ఇవ్వాలనుకుంటుంది. తీసుకుంటావా?" అంటే, "పొద్దున్నే పెద్దాయన చెప్పాడు. ఇమ్మను" అని చెప్పి హ్మ్. తీసుకున్నారమ్మ. నాకే అంకుల్ అన్నారు, "నిజంగా రాణి నేను ఎప్పటినుంచో ఈయనకి భోజనం పెట్టాలనుకుంటున్నాను. తీసుకోలేదు. నువ్వు ఇస్తానంటున్నావు తీసుకుంటున్నారంటే" అది ఏ జన్మ పుణ్యమోనమ్మా ఇవ్వు చక్కగా అని చెప్పి ఇప్పించారనమాట. తీసుకున్నారు. తీసుకొని ఏదో బ్లెస్సింగ్స్‌లో ఏదో మాట్లాడేసేసుకొని ఎళ్ళిపోయారనమాట. ఎళ్ళిపోతే అదే విషయం ఈయన గురించి చర్చించుకుంటున్నప్పుడు ఎవరో ఒకళ్ళు అది మగవాళ్ళో, ఆడవాళ్ళో అని తెలీదు. ఆయన మామూలుగా ఎక్కడంటే అక్కడ పడుకునేవాళ్ళు. గట్టెక్కడుంటే అక్కడ రాత్రుళ్ళు. హ్మ్. ఆయనకి రగ్గు కప్పాలని చూస్తే, "నీకు ఉంటే బెంజ్ కార్‌లో తిరుగు. అంతేగాని నాకు రగ్గు కప్పాలని చూడమాక" అని అన్నారు. అలాగా అంటే వాళ్ళ, వాళ్ళ తత్వం ఏంటనేది మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం అనమాట. నీకుంటే నువ్వు బెంజ్ కార్‌లో తిరుగు. అంతేగాని నువ్వు నాకు రగ్గు కప్పాలని ప్రయత్నించబాక అని అన్నారంట. ఆయనతో రగ్గు కప్పించుకోలేదంట. సరే అలాగే ఎప్పుడెళ్తున్నప్పుడల్లా ఆయన నాకు చెయ్యి ఊపేవాళ్ళు. ఎప్పుడైతే రూ. 11 తీసుకునేసి నేను అప్పటి చూసానో నుంచి చెయ్యి ఓకే. ఊపేవాళ్ళు. ఓ రోజు మమ్మీ నేను ఎళ్తుంటే చెయ్యి ఊపుతుంటే, "ఏంటి నువ్వు పిచ్చోళ్ళకి కూడా చెయ్యి ఊపుతున్నావా?" అని మా అమ్మాయి అనేవాళ్ళు. మా హ్మ్. అమ్మగారు అనేవాళ్ళు. "నీకు తెలీదులే ఆయన అవధూత అంటే నీ మొహం. నువ్వసలు ఎవరిని పడితే ఆళ్ళని నమ్మేస్తున్నావు" అని చెప్పి ఈ పెద్దోళ్ళు మాట్లాడతారు కదా! ఇంక హ్మ్. సరే ఆ అమ్మ ఏదో అనుకుంటే అనుకుందిలే అని చెప్పి ఆయనెళ్ళేదాకా అలా ఎనక చూస్తా ఉండేదాన్ని. అలా ఒక అవధూత అలాగా. అలాగే వెంకటాపాలెంలో పోలయ్య తాత అని ఉన్నారు. మా హ్మ్. ఊరితో ఉన్నారు. చాలా పేరుంది. యూట్యూబ్‌లో గూడా ఆయన గురించి వస్తది. ఓకే. ఒకసారి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అక్కడికెళ్ళాం. నేనును మా సాయిమాత అని చెప్పాను గదా! అన్నపూర్ణమ్మ గారని. ఇద్దరం ఎళ్ళాం అనమాట. ఎళ్తే ఆయన అప్పుడే ఆయనకి సేవ చేసే భక్తుడు, "ఇప్పుడే బయటికెళ్లారమ్మా స్నానానికి రమ్మంటే రావడం లేదు. చెట్ల పుట్టలో తిరుగుతున్నారు. తీసుకురావాలి ఆయన్ని మీరుండండి" అని చెప్తే, సరే అని ఆయన ఎనకాలే ఎళ్తున్నాం. ఎక్కడున్నారో ఆయన గూడా కనిపిస్తే బాగుండు. ఆ హ్మ్. అవధూత కనిపిస్తే బాగుండు అని చెప్పి అనుకోని, అలాగే ఎనకాల ఎళ్ళాం. ఎక్కడో ఓ చోట కూర్చొనున్నారు.
రా నీకోసం అందరూ వచ్చారు. నువ్వు రావేంటని చెప్పి పట్టుకొని తీసుకొచ్చి అక్కడ ఒక బావిలాగా ఉందనమాట. బోరింగ్ లాగా. కొట్టి ఆయనకి స్నానం చేయిస్తున్నారు. అప్పుడే ఫస్ట్ ఆయన చూడడం అనమాట. పోలయ్య తాత నన్ను చూడడం అంటే ఫస్ట్ టైమ్ నేను. సరే ఆయన స్నానం చేయించాక మాకందరికి మా చేత పోయించాడు. ఎన్నో బకెట్లు కొట్టిచ్చి, నీళ్లు పట్టించి, ఆయన మీద అభిషేకం చేయండమ్మా! ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మీకు రాదు. మీరు చెయ్యండి అని చెప్పి మాకు ఆ అవకాశం ఇచ్చాడు. ఇంక దొరికింది గదా అని బోరింగ్ దగ్గర కొట్టి, కొట్టి ఆయన మీద నీళ్లు పోస్తానే ఉన్నాం. ఎన్ని నీళ్లు పోసామో మాకే తెలీదు. అంత పోసుకొని మళ్ళీ ఆ నీళ్లు పడుతున్నాయి. ఆయన ఒంటి మీద పడుతున్నాయి చల్లుకున్నాము. అలా కాళ్ళకి నమస్కారం చేసుకున్నాము. చేసుకున్నాక మళ్ళీ తర్వాత ఆయనకి లోపలికి తీసుకెళ్ళి పలహారం, నైవేద్యం అన్నీ పెట్టారు. ఆ ప్రసాదం గూడా కొంచెం ఇచ్చారు. కొంతసేపు ఉన్నాక మళ్ళీ వచ్చేసాం. అలా మళ్ళీ ఇంకొకసారి ఎళ్ళాను. ఈ సాయివేదం రాసాక ఎళ్ళాను ఆయన దగ్గరికి. ఎళ్ళినప్పుడు ఆ పుస్తకం చూపిస్తే, ఆ పుస్తకం తల కింద పెట్టుకున్నారాయన. పెట్టుకున్నారు. ఆ భక్తుడన్నాడు, "ఇంకా అది ఆయన దగ్గర పెట్టుకున్నాడంటే ఇంక మీకు మంచేలెండి. ఆయన ఆయన ఉంచుకుంటారు. మళ్ళీ అది అడగబాకండి" అని చెప్పనన్నారు. లేదు నేను అడగడానికి కాదు, ఆయన దగ్గర పాదాల దగ్గర పెడదామని వచ్చానంటే, "సరే అమ్మ ఉంచేయండి" అని చెప్పనన్నారు. అలాగా 2 సార్లు ఆయన దర్శనం అయిందమ్మ పోలయ్య తాత గారిది. హ్మ్. అంటే ఆయన ఏం మాట్లాడరా? మాట్లాడరమ్మా. ఓకే. అస్సలు మాట్లాడరు. దిగంబరుడుగా ఉంటారాయన. అస్సలు మాట్లాడరు. ఏం మాట్లాడరు. కానీ ఆ రోజు పుస్తకం కింద పెట్టాక అందరికీ దక్షిణైతే ఇచ్చారు. నేను రూ. 2 ఆయన చేతుల మీదుగా తీసుకున్నాను. ఇచ్చారాయన. ఒక్కొక్కళ్ళకి కొంతమందికి కొడతారంట. ఓకే. టక్కుమని కొడతారంట. తెలీదు. అంటే ఏదన్నా మనకి రుగ్మత ఏదన్నా ఉన్న ఒంట్లో కూడా ఆయన అలా దెబ్బేస్తే పోతది అని చెప్పే భావనైతే ఉంది కొంతమందిలో. నన్నైతే ఏమనలేదు. ఆయన పాదాలకు నమస్కారం చేసుకొని, అది కూడా దూరం నుంచి, చాలా దూరం నుంచి. అక్కడుంటే మేమిలా పెట్టుకునేవాళ్ళం. పెట్టుకొని, సరే పుస్తకం ఆయన తల కింద పెట్టుకున్నాక ఆయన ఆశీర్వాదం తీసేసుకొని వెళ్ళామనమాట. అలాగా ఆ ఒక అవధూత. అలాగే షిరిడీలో ఒక అవధూత. మొన్న లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ద్వారకామాయిలో కూర్చున్నాక వచ్చారమ్మా అని చెప్పాను. అవును. అలాగా అది గురువుగారంటారా? గురువంటే మా ఇంద్రజిత్ బాబా గారమ్మా. అసలు నేను ఫస్ట్ ఆయన దర్శనం అవుతది అని కూడా నాకు తెలీదసలు. నేను హైదరాబాద్‌లోనే ఉన్నప్పుడు నా స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు ఫోను జేసి, "నీకు బాబా అంటే చాలా ఇష్టం గదా! నీకో బాబాని చూపిస్తాను రా" అంటే, ఏమో ఆడు చెప్తుంది నిజమో కాదో అని డౌట్ పడ్డా. వీడెక్కడికి తీసుకెళ్తున్నాడో అని. హ్మ్. నిజంగా ఫస్ట్ ముందు ఒక నెగెటివ్ వస్తది గదా! హ్మ్. అంటే, "లేదురా ఉన్నారు. అందరూ నేపాల్ నుంచి వచ్చినోళ్ళు అందరూ ఉన్నారు. మేము బస్సులో ఎళ్తున్నాము. రామంతాపూర్ దూరము. అక్కడేదో నాగప్రతిష్ఠ ఏదో చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. హ్మ్. మంచి మంచి కీర్తనలుంటాయి. పాటలు పాడతారు. భజనలు చేసుకుంటా ఉంటారు. నీకు బాబా అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు నేను తీసుకెళ్తాను రా" అని చెప్పి తీసుకెళ్ళాము. ఇక్కడ సాయంత్రం 6కో ఏమో బయలుదేరాం. రాత్రి 11 ఏమో అయింది చేరేటప్పటికి. అంటే అటు మొత్తం వీళ్ళు ఈ చార్మినార్ అయన్నీ చూసుకొని అక్కడేదో పూజలన్నీ చేసుకొని అన్నీ మొత్తం చూసి సిటీ అంతా చూసుకొని నేపాల్ నుంచి వచ్చారనమాట చాలా మంది హ్మ్. డివోటీస్ వారి దర్శనానికి. వెళ్ళాం. వాళ్ళతో పాటు ఎళ్ళాను. అందరూ చాంటింగ్ బస్సులో గూడా చాంటింగ్ చేస్తానే ఉన్నారు. హ్మ్. ఇంక సరే అని ఎళ్ళేటప్పటికి 11 అయింది. 11 అయినప్పుడు అప్పుడే బాబా గారు అక్కడ కూర్చొని ఉన్నారు. ఇంద్రజిత్ బాబా గారు. ఫస్ట్ నాకెళ్ళాలంటే చాలా వణుకు పుట్టింది. అమ్మో! ఏంటి చాలా టెంట్‌లయన్నీ ఏశారు. భోజనాలకి వసతులన్నీ ఏర్పాటు చేశారు. చలి విపరీతంగా ఉంది. డిసెంబర్ ఆ టైంలో. చలి విపరీతంగా ఉంది. అమ్మో! బీభత్సంగా చలి ఉంది. ఎలాగా అని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఎవరికి ఆళ్ళకి అకామిడేషన్స్ లేడీస్ అందరికి ఒక చోట, జెంట్స్ అందరికి ఒక చోట అకామిడేషన్స్ ఏర్పాటు చేశారు. మరుసటి రోజు కార్యక్రమం అనమాట. అక్కడేదో పెద్దది నాగప్రతిష్ఠ జరుగుతా ఉంది. అంటే ఫస్ట్ టైము తీసుకొనెళ్ళాడు. "రా నేను బాబా గారిని పరిచయం చేస్తానంటే" నాకు చాలా భయమేసింది. అమ్మో! ఏమంటారో ఏంటో అసలు అని చెప్పి అనుకుంటే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి "బాబా ఇది నా చిన్ననాటి ఫ్రెండు" అని చెప్పానంటే ఫస్ట్ అసలు నాకు ఆయన కళలో చూడాలంటే చాలా భయమేసింది. చాలా తేజస్సు ఉంటది. చాలా. అసలు ఆ శక్తి, ఆ అనుభూతి చెందిన వాళ్ళకైతే అర్థమవుద్ది. అంటే ఫస్ట్ పాదాలకు నమస్కరించుకున్నాం. నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తుంది అనన్నారు. లేదు బాబా చ బాబా గారున్న టైంలో నేనున్నానో లేదో నాకు తెలీదు. ఆ షిర్డీ బాబా గారే నాకేదో మీ రూపంగా కనబడుతున్నట్టు నాకనిపిస్తుంది అనంటే, నీ మనసులో నీకేదైతే అనిపిస్తుందో నువ్వు అదే నమ్మకం పెట్టుకో. ఆ! నీకు నేనున్నాను. అసలాయన ఎలా అభయం ఇచ్చేవాళ్ళంటే అసలు, నేను నీ జీవితానికి నేనుంటాను. నేనుంటాను. సర్వదా నిన్ను కాపాడుకుంటా ఉంటాను. నువ్వుండేంత వరకు నేనుంటానని అభయం ఇచ్చారు బాబాగారు. విజయవాడకి ఏదో ప్రోగ్రామ్స్ మ నెక్స్ట్ డే ఈ కార్యక్రమం ఉంది గదా! అది చాలా పూజలమ్మ. అదసలు అప్పట్లో నాకు తెలీదు. నేను చాలా చిన్న ఏజు. నాకసలేం తెలీదు. అన్నిటికి అటెండ్ అయ్యి కూర్చోబెట్టి పూజలు చేయించారు. అందరూ గూడా చేయించారు.
చమత్కారి బాబా గారని ఆయన కూడా హిమాలయాల్లో ఉండడమే, ఆయన హిమాలయాల్లో ఉంటారు. ఆయన అసలు అన్నం తినరు, ఏం తినరు. ఈ బాబా గారు కూడా అన్నం తినరు ఎక్కువ. ఓన్లీ టీ అది తాగేవాళ్ళు. అసలు ఏది తీసుకునేవాళ్ళు కాదు. వాళ్ళు 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేస్తున్నారని చెప్పని అన్నారు ఇంద్రజిత్ బాబా గారు. అలాగే చమత్కారి బాబా గారని పెద్దాయన ఒకాయనొచ్చారు. మా ఇంద్రజిత్ బాబా గారికి ఆయన గురువంట. అసలు ఆయన అడుగేస్తుంటే ఇక్కడొక అడుగు పడుతుంటే అక్కడొక అడుగు పడుతూ అంత స్పీడ్‌గా నడుస్తున్నారు. ఆయనకి సాటి ఎవ్వరూ నడవలేకపోయారు. ఆయనతో పాటు ఫోటో దిగాను. అయన్నీ ఉన్నాయి, నా దగ్గరున్నాయి. ఫోటో దిగాము. ఆశీర్వదించారు. మన ఆంధ్ర వాళ్ళం అని చెప్తే అందరిని ఆశీర్వదించారు. బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మామూలుగా మనతో పాటే మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలాగే కానీ ఆయన హిందీయే మాట్లాడేవాళ్ళనమాట. మాట్లాడారు. తర్వాత ఈ కార్యక్రమం అంతా అయ్యాక మామూలుగా ఎవరి ఇంటికి వాళ్ళు వచ్చేసాము. ఈ ఇంద్రజిత్ బాబా గారు మటుకు విజయవాడలో ఏదన్నా ప్రోగ్రామ్ ఉంటే వచ్చేవాళ్ళు. అలాగే ఒకరోజు బాబా మీరు మా ఇంటికి రావాలి అంటే వచ్చారు. మార్నింగ్ 10:00కొచ్చి సాయంత్రం 5 వరకు ఉన్నారు ఇంట్లో. సత్సంగం చెప్పారు. అలాగే ఏదైనా బాబా గారి చేతుల మీదుగా నాకొక ఫోటో ఇచ్చారు. ఎలాగా నేను షిరిడీ బాబాకి ఏ వస్త్రానికైనా ఫస్ట్ ముందు సుగంధ పరిమళ సెంట్ ఏదైనా రాస్తాను. ఉట్టిగా అసలు బాబా గారి డ్రెస్ ఏయడం అంటే ఉట్టిగా ఎయను. దానికొక సెంట్ అనేది రాసి పోస్తాను. అలాగే ఈయన పటానికి కూడా ఓ సెంట్ రాస్తుంటే సెంట్ ఒలికిపోయింది. ఒలిగిపోయింది. ఇలా తుడుస్తున్న టైంలో ఇంద్రజిత్ బాబా గారి నుంచి నాకు ఫోనొచ్చింది. "ఏంటే రాణి అంత సెంట్ పూసేస్తున్నావు? నాకిక్కడ వచ్చేస్తుందే తల్లి" అని చెప్పానన్నారు. "అమ్మో బాబా! నేనిక్కడ చేసేది కూడా నీకంత అక్కడ తెలిసిందా బాబా" అంటే, "లేదు నాన్న మీకిలా ఫోటోకి ఇలా రాద్దామని ఊరికే చేస్తుంటే సీసా జారిపోయిందంటే నాకంతా తెలుసులే. నువ్వేంటో నాకు తెలుసు" అని చెప్పి మళ్ళీ ఫోన్ కట్ చేసేసేవాళ్ళనమాట. ఎక్కువ మాట్లాడరు. ఏదన్నా ఫోన్ సందర్భం ఉంటే ఎవరన్నా పక్క వాళ్ళు ఎత్తేవాళ్ళు గానీ, బాబాగారు ఫోన్ చేయడం నాకు ఫస్ట్ అదే టైం. ఆ! అలాగా ఆయనతో అసలు అనుభవం అంతా ఇంత కాదమ్మా. హ్మ్. ఏమే రాణి అని పిలిచేవాళ్ళు. అసలొక బిడ్డని పిలిచినట్టే పిలిచేవాళ్ళనమాట. అంత ఆప్యాయంగా ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పిన సత్సంగాలు కూడా వినేదాన్ని. బాగా వినేదాన్ని. బాబా చెప్తున్నారు అనంటే అది చాలా లోతుగా మనం ఆలోచించుకోవాలి. అది అర్థం తెచ్చుకోవాలి. ఎందుకు చెప్తున్నారు? ఏ సందర్భం నిమిత్తం చెప్తున్నారా? అనేది మనం చాలా ఆలోచించుకోవాలి. గ్రహించుకోవాలి. సో, అలాగా అయ్యాక ఒకరోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంద్రజిత్ బాబా గారు కాలం చెందడం జరిగింది. నేను ఆఫీస్‌లో ఉన్నానప్పుడు. ఇలా అయిందంటే, అరే! బాబా లేకుండా అయిపోయింది అని చెప్పి కనీసం ఒక 2 నెలలు, 3 నెలలైనా చాలా బాధ. డల్ అయిపోయాను. చాలా హ్మ్. బాధేసింది. ఎందుకంటే అలాంటి గురువుని కోల్పోయాము. నేనున్నంత వరకు ఉంటానన్నారు బాబా. ఎందుకిలాగెళ్ళిపోయారు అని చెప్పి కూడా బాధపడ్డాను. ఓ రోజు అలాగే స్వప్న దర్శనంలో వచ్చారు. నేను ఎక్కడికి ఎళ్ళలేదే మీతోనే ఉన్నాను. మీ మనోమందిరంలోనే ఉన్నాను. నన్ను గుర్తించుకోండి అని చెప్పారు. సరే బాబా! ఎక్కడున్నా నువ్వు మీ ఆత్మ తృప్తిగా ఉండాలి. శాంతంగా ఉండాలి బాబా అని చెప్పి దండం పెట్టుకుంటూ ఇప్పటికీ ఆయన్ని తలుచుకుంటా ఉంటా. గురు పౌర్ణమి వచ్చిందంటే ఇలా అవధూతల ఫోటోలన్నీ పెట్టి పూజ చేయడం అది జరుగుతా ఉంటది. ఓకే. అలాగా ఇప్పుడు ఈ గురువులంటే మామూలుగా ఇప్పుడున్న గురువులు నా పుస్తకానికి సహాయం చేసిన నండూరి సాంబశివరావు గారు గాని, నాకు ఎర్లీ మార్నింగ్ బ్లెస్సింగ్స్ ఇచ్చే నరసింహన్ బాబా గారు గాని, అలా ప్రతి వాళ్ళని ఎవరైతే బాబా గురించి అద్భుతంగా చెప్తున్నారో, బాబా గురించి ఈ విపులంగా మనకి విశదీకరించి చెప్తున్నారో, వాళ్ళని గురువుగా ఎంచుకొని, ఈ చిట్టా వెంకటేశ్వర స్వామి గారి పుస్తకాలు రాసినయన్నీ ఎన్నో పుస్తకాలు రాశారు. నిజంగా ఆయన పుస్తకం రాస్తున్నప్పుడల్లా అదొక లీల, అదొక అద్భుతం. ఆయన నడుస్తుంటే విభూదయితే మటుకు అలా పడేదమ్మా. నేను ఆయన కళ్ళారా అలా చూశాను నేను నిజంగా. బాబా అలా వెన్నంట ఉండి ఎంతమంది ఉన్నారంటే అమ్మా, ఇలా బయటకొచ్చినోళ్ళం కొంతమందో ఏమో గానీ, అసలు బయటికి రాని వాళ్ళు బాబాకి దగ్గరైన వాళ్ళు ఎంతో మందున్నారు. అసలు ఈ హైదరాబాద్‌లోనే చాలా మందున్నారు. నాకిప్పుడిప్పుడుగా తెలుస్తా ఉన్నాయి. చాలా మందున్నారసలు. ఎంత లీలగా చక్కగా పూజ చేసుకుంటున్నారంటే, వాళ్ళకి జరుగుతున్న లీలలు గాని, బాబా సందేశం ద్వారా వాళ్ళకి జరుగుతున్న అనుభవాలు గాని ఎన్నున్నాయంటే, ఎంతో అసలు బయటకొచ్చి చెప్పక్కర్లేదు. వాళ్ళకలా బాబా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రతి ఇంట ఉన్నారమ్మ బాబా. మనం నమ్మాలి. ఖచ్చితంగా మనం 100% మన నమ్మకం ఉండాలి. ఇన్ని చేశాము, మాకిలా జరగలేదని ఎప్పుడైతే అపనమ్మకం పెట్టుకుంటామో, అసలు అలా అనకూడదు. బాబాని ఎట్టి పరిస్థితిలోనూ నిందించకూడదు. నాకున్నయి. నన్ను ఒడ్డినేయడానికి కారణం గూడా బాబానే. ఉన్నాయి. కానీ ఏ రోజు ఒక్కోసారి వస్తది. చాలా కోపమొస్తది. నీకింత చేస్తాను గదా! నేనలా ఒక్కోసారి బాగా సివియర్‌గా ఇప్పుడు గూడా నేను చెప్తున్నాను. బాబా ఉంటారు మన మధ్య ఇక్కడ కుర్చీలో కూర్చుంటారు, వింటా ఉంటారు. నేను చెప్తున్నాను గదా! ఎందుకంటే మనకి సహనం తక్కువ. నా వరకే నేను చెప్తున్నాను. ఓర్పు తక్కువ. తక్కువైనప్పుడు ఏదన్నా అనుకున్నప్పుడు పని జరగలేదంటే అదొక రకమైన నిరుత్సాహం వచ్చేస్తది ఖచ్చితంగా.
అంతేలే నీకు కోట్లాను కోట్ల భక్తులుంటే ఈ భక్తురాలు నేనెంత అని చెప్పి అనుకోని, ఆ రోజు తిరుపతి ప్రయాణం అవుతున్నాం. హ్మ్. నాకసలు ఎళ్ళాలని గూడా అనిపించలేదు. ఏదో సంథింగ్ చిన్న చిన్న ఇష్యూసే, పెద్ద ఇష్యూస్ గూడా కాదు. ఇంట్లో జరిగే ఇష్యూసే. కొంచెం మనస్తాపం ఎక్కువ కలిగింది. ఎందుకిలా చేస్తావు? ఇలాగ ఏంటి బాబా అని చెప్పి అనుకున్నాను. ఆయన ఉయ్యాల నిదానంగా ఊపేదాన్ని కొంచెం స్పీడ్ ఊపాను. అర్థమైపోయింది బిడ్డకి కోపమొచ్చిందని జెప్పి బాబాకి. అనుకోని అసలు కోపమొచ్చింది. రేపటి నుంచి నీతో మాట్లాడనసలు. నేను మాట్లాడను గూడా మాట్లాడను. భోజనం పెడతాను, నీకు అన్ని అలంకారాలు చేస్తాను. కానీ నీతో మాట్లాడనని జెప్పి బాబాతో ఫైటింగ్ చేశాను ఆ రోజు రాత్రి. చేశాక అట్లా తిరుపతి వెళ్ళిపోతుంటే మళ్ళీ పాపం నేను ఎంత మనం అలా అనుకున్నా గూడా, కానీ హృదయంలో ఉంటాడు గదా! స్థానం ఏర్పాటు చేసుకున్నాడు గదా! అలా ఎళ్ళిపోతే పాపం ఈయనకి 4 రోజులు ఎవరు 3 రోజులు రాము. అన్నం ఎవరు పెడతారు? ఏంటి అని జెప్పి మళ్ళీ చెంబు నిండా నీళ్లు పెట్టి ఆయనకి, పెద్ద చెంబుడు నిండా నీళ్లు పెట్టి, మళ్ళీ అదే డ్రై ఫ్రూట్స్ పెట్టి, "ఇయి తిను వచ్చేస్తానులే" అని చెప్పి మళ్ళీ ఆయనకి చెప్పి వెళ్ళి ఎంత కోపమున్నా ఆయనంటే మరి దేవుడు గదా! భగవంతుడు గదా! ఎళ్ళిపోతే ట్రైన్‌లో పడుకున్నాక ఆకాశం మీద నుంచి కరెక్ట్‌గా పైన కలలో స్వప్న దర్శనంలో ట్రైన్‌లో పడుకున్నప్పుడు నేనింకా మాట్లాడనని చెప్పైతే వచ్చానులే తిరుపతికి. నీతో మాట్లాడను. కానీ నీకు సేవలన్నీ చేస్తా. నేను మాట్లాడను. అని చెప్పి అలా ఫైటింగ్ ఇద్దరం ఫైట్ చేసుకున్నాం బాబా నేను. ఉయ్యాలైతే కొంచెం గట్టిగా ఊపాను. పడుకో శుభ్రంగా పడుకో నాయనా. నీకింకా బోలెడు మంది భక్తులారు. ఈ భక్తులతో నీకేం పనిరా అని చెప్పి అలా అనుకున్నాననమాట. అనుకోని పడుకొని సాయిరాం ఏదో అనుకుంటా నిద్రపోయాను. నిద్రపోతే ఆకాశం మీద నుంచి 10 మంది బాబాలు. బాబాది ఎక్కువగా రెడ్ డ్రెస్‌లో ఉన్న ఫుల్ ఫోటో ఒకటుంటది. మీరు అబ్జర్వ్ అవును. చేయండి. అది అవును. ఉంటది. ఆరెంజ్ షేడ్‌లో అవును. ఉంటది. అలాగే గులాబీ మాలలు పట్టుకొని ఆ డ్రెస్‌లో 10 మంది బాబాలు దిగిపోతా ఉన్నారు. అసలు నేను పైకెత్తి చూసాననమాట ఆకాశాన్ని. అసలు బాబా అలా దిగి వచ్చేస్తున్నారు. పూలదండ, గులాబీ మాల పట్టుకొని వచ్చేసి ఆయన ఎక్కడి దాకా దిగారు? నేను పాదాలు అందుకునేంత వరకు దిగిపోయారు కిందకి. దిగి ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని బాబా అని అరిస్తే ఆ ట్రైన్‌లోనే నేను అంత గట్టిగా అరిసాను. అక్కడున్న మామూలు అందరూ ప్యాసింజర్స్ లేచారా? ఉంటారు. అందరూ లేచారు. ఎందుకు ఈ అమ్మాయి బాబా అని అలా అరిచింది అని జెప్పి. మా సిస్టర్ గూడా ఉంది. ఉంటే ఏంటి అలా అరుస్తున్నావు అని చెప్పానని, లేదు బాబా కల్లోకొచ్చారు. ఇలా చేశారు అని అంటే, అనుకోని సరే మంచినీళ్ళిస్తే మళ్ళీ పడుకున్నాక, ఆ తిరుపతిలోకెళ్ళిన కాటేజీ దగ్గరే పెద్దది బాబా ఫోటో ఉంది. ఎనకాలే ఎక్కడ అయినా ఎనకాలే అలా వస్తున్నాడంటే చూడండి. నేను ఎంత కోపగించుకున్నా ఇంకా ఆయన అలా కనపడంగానే అంత నిదర్శనం ఇచ్చేసాక ఇంకా ఆయన మీద నాకెందుకు కోపం ఉంటది? మళ్ళీ క్షమించు నాయనా క్షమించు అని చెప్పి వేడుకొని ఎప్పుడు అలా అననులే బాబా! మరి నాకు కష్టం వచ్చినప్పుడు మరి నువ్వు చేయలేదని నాకు కోపమొచ్చింది. నాకు ఎందుకు ఇలాగా ఇది చేస్తున్నావు అని చెప్పి మళ్ళీ ఆయన్ని బుజ్జగించి లేదు నాయనా ఎప్పుడు అనుకోనులే నిన్ను. నిన్ను వదిలిపెడితే అసలు ఉండదు ఈ జీవితం. ఇంక వేస్టు. నేనైతే వ్యర్థమనే అనుకుంటాను. బాబా లేని జీవితం అసలు అవసరం లేదు. వద్దు గూడా. ఆ! నువ్వు ఇలాగే అన్నట్టు ఉండి కాపాడాలి బాబా అని చెప్పి అనుకోని చక్కగా తిరుపతిలో మంచి దర్శనం అయ్యి వచ్చాక మళ్ళీ సేమ్ రొటీన్ పూజలు, అభిషేకాలు ఇలాగే చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడైతే కొంచెం ఈ వయసు వచ్చి కొంచెం డయాబెటిక్ రావడం, కొంచెం ఆఫీస్ వర్క్స్ ఇలా ఉండడం వల్ల పూజ అంత చేయకపోయినా కొంచెమైనా గూడా చేసుకుంటా. కానీ ఎక్కువే చేసుకుంటాను. ఇదివరకటి అంత కాదు. ఓకే. తగ్గించుకుంటా ఉంచాను. హ్మ్. బాబానే జెప్పారు. "నువ్వేమి తినకుండా మటుకు నాకు పూజ చేయొద్దు. తినే చెయ్యి" అని చెప్పేవాళ్ళు. అలాగే నా ఆరోగ్యం ఏ విషయంలో, ఏ టైంలో ఎలా ఉంటదో అని కూడా ప్రతీదీ చెప్తారు. హ్మ్. ఎలా అసలు ఇవాళ నీకు బాగోదంటే వాడకపోయి విశ్రాంతి తీసుకో అని చెప్తారు. ఆ! ఆఫీస్‌కెళ్ళొద్దు నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో అని చెప్తారు. అన్నీ ఉన్నాయమ్మ సందేశం. నేను ప్రూఫ్‌తో సుద్దా నేను నిరూపిస్తాను. బాబా చెప్పిన మాట నాకు జరిగిన. అలాగే ఒకొక్క టైంలో అమ్మవారు గూడా నన్ను ఎలా కాపాడిందో గూడా నేను మీ ముందు చెప్తాను. అమ్మ ఎనకీడితే ఉంటారు. అలాగని నాదో అది చెప్తున్నానమ్మా. నేనొక్కటే చెప్తున్నాను తల్లి. అసలు నాకెటువంటి శక్తులు లేవు. ఎటువంటి ఇది లేదు. నేను కేవలం నా అంతరంగికంగా బాబాకి నేను పూజ చేసుకుంటూ ఉన్నాను. అదే నన్ను కాపాడుతా ఉన్నారు. ఎవ్వరికైనా ప్రతి వాళ్ళకి చెప్తున్నాను. ఆత్మార్పణంగా పూజ చేసుకోండి. మీరు చిన్న పటికి బెల్లమే పెట్టండి. ఒక్క నమస్కారం మనస్ఫూర్తిగా చేసుకోండి. మిమ్మల్ని రోజంతా కాపాడతాడు బాబాగారు. అంతేగాని ఏదో చెయ్యలేదు, నిరాశ చెందకండి. ఉత్సాహంగా లెగండి. కష్టం వచ్చినా లెగండి. లేసినప్పుడే బాబా మనకి అన్నంటూ ఉంటారు.
అసలు కష్టం వచ్చినప్పుడే దేవుడిని కుంతీదేవి కూడా అలాగే కోరుకుంటా ఉంటది. కష్టంలోనే నీ నామస్మరణ చేసుకుంటా ఉంటాను. కష్టం లేనప్పుడు అసలు నిన్ను తలవను కదా అని చెప్పి అనుకుంటా ఉంటా. భగవద్గీతలో ఉంది అదొక చాప్టర్. ఓకే. అలాగనే బాబాని కూడా ఎప్పుడైనా సరే, ఏ దైవాన్నైనా సరే నిరంతరం మనం మన కార్యక్రమంలో మనం ఉంటూ కూడా మన మనసు కొంచెం అటువైపు పెట్టి మనం చేసుకున్నామంటే మన కార్యాలన్నీ అలాగే సాగిపోతా ఉంటాయి. లాస్ట్ వీక్ చెప్పాను కూడా హ్మ్. లీలది. అలాగా నిరంతరం ఉంటా ఉంటాయన్నమాట. రాను రాను వీడియోస్‌లో హ్మ్. మొత్తం అన్ని కూడా డీటెయిల్‌గా చూద్దాం తప్పకుండా. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అమ్మా. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.